తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఎలా పడే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటుగా ఏ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే మనకు రాగల రోజుల్లో విస్తారంగా వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మనకు వర్షపాతంలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలను ఈ వీడియోలో నేను మీకు అందించాలనుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ప్రస్తుతానికి ఎలాంటి అల్పపీడనం లేదు, కానీ హిమాలయాల దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మాత్రం బ్రేక్ మాన్సూన్ అనేది కొనసాగుతుంది. ఈ బ్రేక్ మాన్సూన్ కారణంగా మనకు తమిళనాడులో కావచ్చు, అలానే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికైతే నమోదవుతోంది. ఇది రాగల 2-3 రోజులలో కాస్తంత బలపడే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. గాలులు చూసినాము అంటే మనకు ఋతుపవనాలు అనేవి మనకు ఈ పక్కన అంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు, అలానే వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో చురుగ్గా కదులుతోంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోతో పాటుగా ఆంధ్ర అలానే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఋతుపవనాలు అనేవి సాధారణంగా కొనసాగుతోంది. సో దీని వలన మనకు వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాలలో రాగల 2-3 రోజుల వరకు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఈరోజు 4వ తారీఖున కాబట్టి వీడియో తీసే సమయం 4వ తారీఖున, అంటే రేపు 5వ తారీఖున ఎలా ఉంటుంది వాతావరణము అన్న దాని గురించి చూసినాము అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మనకు ఉత్తర భాగాలు కావచ్చు, అలానే తూర్పు భాగాలలో సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయాలలో వర్షాలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరోవైపున మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అలానే వచ్చేసి మనకు కాకినాడ జిల్లాతో పాటుగా బాపట్ల, దాంతోపాటుగా వచ్చేసి ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు, అలానే నెల్లూరు జిల్లాలోని పలు తూర్పు భాగాలతో పాటుగా మనకు వైఎస్ఆర్ కడప జిల్లా, అలానే అనంతపురము, సత్యసాయి, దాంతోపాటుగా వచ్చేసి కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో మనకు చెల్లాచెదురుగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం అలానే సాయంకాల సమయంలో మాత్రం అనకాపల్లి, విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఇది 5వ తారీఖున ఇలాంటి వాతావరణ పరిస్థితి. 6, 7 అంటే మనకు 6 and 7న ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అన్న దాని గురించి చూస్తే ముఖ్యంగా 6వ తారీఖునకి మనకు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వీడియోలో చెప్పిన విధంగానే 6వ తారీఖున అలానే 7వ తారీఖున ఉదయానికి వెళ్ళేసరికి మనకు అంటే పశ్చిమ తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు మనకు నమోదయ్యే సూచనలు ఖచ్చితంగా సాయంకాలం, రాత్రి, అలానే అర్ధరాత్రి సమయాలలో కనిపిస్తోంది. అలానే మధ్యాహ్నం, సాయంకాలం, అలానే రాత్రి సమయాలలో ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపున రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి విజయవాడ కావచ్చు, గుంటూరు, బాపట్ల, దాంతోపాటుగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా నెల్లూరు, తిరుపతి, అలానే మనకు వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటుగా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తుంది. 7వ తారీఖున నుంచి 8వ తారీఖున మనకు ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు తగ్గుముఖం పట్టి కోస్తాంధ్ర అలానే రాయలసీమ జిల్లాల్లో అయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో నమోదవుతుంది. కాబట్టి రాగల 3 రోజుల వరకు కొంచెం వర్షాలు అనేవి మనకు అక్కడక్కడ నమోదవుతుంది. కొన్ని ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు రాగల 3 రోజులలో మనకు కనిపిస్తుంది. కానీ రాగల 15 days ఫోర్కాస్ట్ తీసుకుంటే ప్రత్యేకించి 10 ఆగస్టు నుంచి 15 ఆగస్టు మధ్యలో మాత్రం మనకు లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. దీని తర్వాత మనకు వచ్చే రోజులంతా మనకు లోటు వర్షపాతమే ఎక్కువగా ఉండే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. సో మొత్తం మీద మనకు వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే రాగల 3 రోజుల వరకు మంచి వర్షాలు పడే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అలానే మనకు 7వ తారీఖునకు వెళ్ళేసరికి తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుంది. మరోవైపున మనకు 10 నుంచి 15 మధ్యలో ఉన్న ఆ వారం మాత్రము మనకు అంటే వచ్చే వారంలో మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు మనకు
ఆ సమయంలో కనిపిస్తుంది. దాని తర్వాత మనకు వర్షాలలో అంటే లోటు అనేది కాస్తంత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పడుతున్న వర్షాల నుంచి నీళ్లను సేకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు కావచ్చు, అలానే సామాన్య ప్రజలు కూడా కావచ్చు, మనకు నీళ్లను మనము ఎంత సేవ్ చేస్తే అంత మంచిది అని దీని యొక్క ఫోర్కాస్ట్ ప్రకారం మనము గ్రహించగలుగుతున్నామండి. ఇది అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.